రాష్ట్రం మొత్తం వర్షాలు పడడం వల్ల ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇళ్లలోకి నీళ్ళు రావడం, జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం. మొన్న గుజరాత్ అంతా భారీ వర్షాల వల్ల రోడ్లు మొత్తం మునిగిపోయాయి. అలాగే నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం విజయవాడ, భీమవరం, శ్రీకాకుళం ఇటు సైడ్ మొత్తం ఏపీని ముంచెత్తుతున్న వర్షాలకి నీళ్లు ఎప్పుడు లేనంత ఇదిగా మోకాళ్ళ లోతు పైనే జనాలు లో బ్రిడ్జిలు మొత్తం మునిగిపోయి బస్సులు కూడా సగం పైగా మునిగిపోయినాయి అంటున్నారు అక్కడ జనవాసులు. అయితే తెలంగాణలో కూడా చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా వర్షం ఎడతెరపి లేకుండా కురవడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అత్యవసరం అయితేనే బయటికి రమ్మని చెప్తున్నారు అధికారులు. కాబట్టి మనం ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే రోడ్ల మీదకి వచ్చి పని చూసుకోవడం తప్ప ఏదో వర్షం పడుతుంది కదా అని చెప్పి రోడ్డు మీద మాత్రం దయచేసి రావద్దు. ఎమర్జెన్సీ ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం వచ్చి పని చూసుకోండి. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయి వెహికల్స్ ప్రాబ్లం అవుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. వేడి నీళ్ళు తీసుకోండి, వేడివేడి ఆహారం తీసుకోండి. బయట ఫుడ్ మాత్రం టోటల్ అవాయిడ్ చేయడం మంచిదని సూచిస్తున్నాను.